టీవీ7 నౌ న్యూస్. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె శ్రీనివాస్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు శుభ సందర్భంగా ఆలయం దగ్గర నుండి గడియార స్తంభం వరకు విద్యుత్ దీపాలు అలంకరించారు. సత్తెనపల్లి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగల రోడ్డు నుండి కొత్తపేట మహాలక్ష్మి చెట్టు వద్ద విద్యుత్ కాంతులతో లైటింగ్ ఏర్పాటు చేశారు. అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. సత్తెనపల్లి పట్టణంలో పలు ప్రాంతాల్లో అమ్మవారి విగ్రహాలు బతుకమ్మలు ఏర్పాటు చేశారు. వడ్డపల్లి పెద్ద బొడ్డురాయి సెంటర్లో వడ్డపల్లి కుమ్మరపాలెం కాలనీ స్కూల్ వద్ద అమ్మవారి పెద్ద విగ్రహం ఏర్పాటు చేశారు. కొత్తపేట మహాలక్ష్మి చెట్టు వద్ద అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు. వడ్డపల్లి బ్రహ్మంగారి గుడి వద్ద అమ్మవారి బతుకమ్మ విగ్రహం ఏర్పాటు చేశారు. పలు కాలనీతో పాటు గడియార స్తంభం వద్ద గల రామాలయంలో, గాంధీ చౌక్లో, సంగం బజార్ పార్క్ ఏరియా, గీతా మందిరం వద్ద, మున్సిపల్ ఆఫీస్ వద్ద రామాలయంలో నవరాత్రి ఉత్సవాలు విద్యుత్ కాంతులతో నిర్వహిస్తున్నారు. సత్తెనపల్లి పట్టణంలో సాయంత్రం వేళల్లో పండుగ వాతావరణం కనబడుతోంది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన బ్రహ్మ వల్ల నాకు చావు రాదు అనుకొని ఒక వరం తీసుకుంటాడు. అయితే బ్రహ్మదేవుడు ఏమని అంటాడంటే, పుట్టిన ప్రతి ఒక్క మనిషి చావక తప్పదు, అలా కాకుండా ఇంకేదైనా వరం కోరుకో అంటాడు. సరైన వరం ఇస్తాడు. ఇచ్చినప్పుడు దేవతల్ని, మానవుని, ముల్లోకాలందరినీ ఆయన వేధిస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి శివుడి కాడికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అప్పుడు శివుడు అంటాడు, అమ్మవారి కాడికి పోయి అడగండి అని అంటాడు. అప్పుడు అమ్మవారు మహిషాసుర మధ్యని ఒక వేషం అవతారం ఎత్తి ఆ రాక్షసుని చంపిద్దనమాట. 9 రోజులు ఆయనతో రాత్రి పగలు పోరాడి అతన్ని చంపిన తర్వాత విజయదశమి నాడు విజయం సాధిస్తుంది. ఆ రోజునే మనకు దసరా పండుగ అనేది వస్తుందన్నమాట. అప్పుడు కొన్నాళ్ళ తర్వాత తెలంగాణలో ఒక ఆయనకి 7 కొడుకులు అన్నమాట, ఒకే ఒక కూతురు. అయితే ఆ కూతుర్ని అల్లుడు వారు పెళ్ళిళ్ళు అయిపోతాయి. కూతుర్ని ఇంటికాడ వదిలిపెట్టి వెళ్ళిపోతాడన్నమాట. వెళ్ళిపోతే ఒక దసరా పండుగ రోజు అలా వదిన కాడికి పోయి చీరలు, నగలు కావాలని అడిగితే వాళ్ళ లాస్ట్ వదిన అంటది, నేను చెప్పే షరతు ఒప్పుకునేటట్టయితే నేను ఇస్తానని షరతు పెట్టిద్ది. ఏమని పెట్టిద్ది, ఆ చీర చిన్నకూడదు, కాళ్ళ కడియాలు నొప్పులు పాకూడదు, మెల్లో గొలిసి గంధం అంటకూడదు, ఇలా గనక అయితే నిన్ను చంపి ఆ నెత్తులు నేను రాసుకుంటాను, దానికి ఇష్టమైతే తీసుకొని వెళ్ళు అని చెప్పిద్ది అనమాట. దానికి ఒప్పందం చేసుకొని ఆ అమ్మాయి తీసుకొని వెళ్ళిద్ది. స్నేహితులు బలవంతం చేత లాస్ట్ రోజు తనకు తెలియకుండానే చీర చినిగిపోతుంది, అన్ని వస్తువులు పాడైపోతాయి. అది వదిన చూసి తన భర్తతో చెప్పిద్ది, నీ చెల్లెలు ఇట్లా చేసింది కాబట్టి నీ చెల్లెల నెత్తులు తీసుకొచ్చి నాకు రాస్తే కానీ నాకున్న తలనొప్పి తగ్గదు అని చెప్పిద్ది అనమాట. అన్నయ్య ఏం చేస్తాడంటే ఒక అడవికి తీసుకెళ్ళి అమ్మాయిని చంపి ఆ నెత్తులు తీసుకొచ్చి తన భార్యకి ఇస్తాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అమ్మాయి భర్తకి అమ్మాయి కల్లో పోయి, నన్ను పెళ్లి చేసుకున్నావే కానీ నా ఆలనా పాలన ఎప్పుడు చూడలేదు అని బాధపడుతూ ఉంటుంది. అయితే ఈ సంగతి వాళ్ళ అమ్మతో చెప్పి అమ్మాయిని మన ఇంటికి తీసుకొద్దామని చెప్పి బయలుదేరి వస్తారు. ఈలోపు అక్కడ కాశీయాత్రకి వెళ్ళిన వాళ్ళ మామగారు అందరూ తిరిగి రాగానే అమ్మాయి ఏదని వీళ్ళు అడుగుతారు. వాళ్ళిద్దరూ అరుచుకుంటుంటే పైన ఆకాశం అని చెప్పిద్ది, ఒక చిన్నమ్మాయిని పిలిపించి అడగండి అని చెప్పిద్ది అనమాట. అప్పుడు వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి పిలిపించి అడిగితే ఇలా చంపేశాను అని అంటాడు. అందరూ కలిసి ఆయన్ని చంపబోతుంటే ఆకాశం అని అంటుంది, ఆయన చేసిన పాపం ఎలా పోవాలి అంటే